సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వా హోమ్స్ లో చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మనీషా అనే గృహిణి చీమల ఫోబియా కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ చీమల ఫోబియాతో బతకడం నా వల్ల కావట్లేదు, కూతురు అన్వి జాగ్రత్త అంటూ ఆమె సూసైడ్ నోట్ రాసి ఉంచింది. సాధారణంగా చిన్న భయంగా అనిపించే ఫోబియా చికిత్స తీసుకోకపోతే ఎంత తీవ్రమైన పర్యవసానాలకు దారితీస్తుందో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఫోబియా అనేది ఒక నిర్దిష్ట వస్తువు, పరిస్థితి లేదా సంఘటనల వల్ల ఉండే అర్థం పద్ధం లేని నిష్కారణమైన తీవ్ర భయం. దీనిని ఇరిటేషనల్ ఫియర్ అంటారు. ఇది ఒక రకమైన ఆందోళన, రుగ్మత, యానిక్సిటీ డిసార్డర్ అంటారు. ప్రతి మనిషిలో ఏదో ఒక ఫోబియా ఉండటం సహజం. ఈ భయాలు బాల్యపు అనుభవాల నుండి లేదా జన్యుపరంగా సంక్రమిస్తాయి. మైర్మేకోఫోబియా లేదా చీమలంటే భయం అనేది ఎంటోమోఫోబియా, కీటకాలంటే భయంలో ఒక రకం. ఈ ఫోబియాతో బాధపడేవారు చీమలను చూడగానే లేదా వాటి గురించి ఆలోచించగానే తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. చీమలు ఆహారాన్ని కలుషితం చేస్తాయని లేదా పెద్ద సంఖ్యలో ఇంటిపై దాడి చేస్తాయని విపరీతంగా భయపడతారు. ఈ భయం అహేతుకం అని తెలిసినా వారు తమ భయాన్ని నియంత్రించుకోలేరు. మనీషా విషయంలో ఈ భయమే ఆమె రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి చివరకు ఆత్మహత్యకు దారితీసినట్లు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు లైవ్ లో ఉన్నారు. కృష్ణ భరత్ గారు, చెప్పండి, చీమల గురించి కూడా ఈ ఫోబియా అనేది ఉంటుందా అండి? ఒకవేళ ఉంటే ఎంతమందిలో ఉండే అవకాశం ఉంటుందంటారు? నమస్తే మేడం. నమస్తే. జనరల్ గా ఫోబియాస్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. సైకాలజీ ప్రకారం దాదాపుగా 300+ ఫోబియాస్ ఉన్నాయండి. 300 రకాల ఫోబియాస్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న వాటి నుంచి పెద్దవాడికి. కొంతమంది నెప్టోఫోబియా అంటాము, అలాగే మీకు హెమటోఫోబియా, రక్తం అంటే భయపడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాటిల్లో ఈ చీమలంటే భయపడటం కూడా వన్ ఆఫ్ ద ఫోబియా అండి. దీనివల్ల ఏమవుతుందంటే అండి, మీకు ఫోబియా అంటే డెఫినేషన్ ఏంటంటే ఇర్రేషనల్ ఫియర్. అంటే మీకు భయం ఉండటం అనేది సహజమైన ప్రక్రియ, ఒక ఎమోషన్. అది భయం అనేది ఒక ఎమోషన్. ఆ భయం అనేది ఎందుకు వస్తుందంటే మనకి ప్రీవియస్ రికార్డ్స్ ఉండటం వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు పాము అనేది విష జంతువు అండి. పాము చూస్తే మనం భయపడతాము. ఎందుకు భయపడుతున్నాము? మన మైండ్ లో ఇది విష జంతువు,
ఇది మనం బయట చేస్తే చనిపోతాము, ఒక థ్రెట్ ఉంటుందనే ఒక రికార్డ్ మన మైండ్ లో ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్ గా భయం అనేది వస్తుంది. అవును. మరి చీమలు కానీ లేదా బొద్దింకలు కానీ భయం అంటే ఎందుకు వస్తుంది? అవి రికార్డ్ ఏమి లేదు కదా. చీమల క్రూర జంతువులని కానీ చీమల విష జంతువులని కానీ ఇలా రికార్డ్ ఏమి లేకుండా మనకి భయం రావటాన్ని ఫోబియా అంటామండి. ఓకే, అయితే చీమలకి సంబంధించి కూడా అంత భయం అనేది వాళ్ళు రావడానికి ఏమైనా రీజన్ ఉంటుందంటారా? అంటే చీమలు అంటే చాలా చిన్న చిన్నవి, పిల్లలు కూడా భయపడే అవకాశం అయితే ఉండదు. దానికోసం ఒక వ్యక్తి చనిపోయేంత స్థాయికి వెళ్లారు అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎనీ ఫోబియా మేడం, అంటే చీమలే కదండి, ఎనీ ఫోబియా రావడానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి మేడం. నెంబర్ 1 రీజన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే వాళ్ళ గతంలో ఆ పర్టికులర్ వస్తువు పట్ల కానీ పర్టికులర్ జీవి పట్ల కానీ వాళ్ళకి ఒక ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అది ఫోబియాగా మారే అవకాశం ఉంటుందండి. అలాగే సమ్ టైమ్స్ లెర్నడ్ బిహేవియర్, అంటే కుటుంబంలో ఎవరన్నా అలాంటి బిహేవియర్ ని కనుక చూపించింటే వీళ్ళు యాజ్ ఎ చైల్డ్ గా దాన్ని అక్వైర్ చేసుకుంటారండి. లెర్నడ్ బిహేవియర్ అంటాము. అలాగే సమ్ టైమ్స్ ఏంటండి మీడియా కూడా పాత్ర పోషిస్తుంది. మీడియాలో గ్లోరిఫై చేసి చూపించడము, అంటే మేబీ అది సినిమా కావచ్చు, లేదంటే సీరియల్స్ కావచ్చు, లేదా ఎక్కడైనా దాన్ని గ్లోరిఫై చేసి చూపించడం వల్ల కూడా వాళ్ళ మనసులో ముద్రపడిపోయి దీనివల్ల ప్రమాదం ఉంటుందేమో అని వాళ్ళు ఫోబియాకి గురే అవకాశం ఉంటుంది మేడం. ఈ 3 రీజన్స్ ఉంటాయండి. ఈ 3 రకాల కారణాల వల్ల ఎక్కువగా ఫోబియాస్ వస్తూ ఉంటాయి మేడం. ఓకే, అంటే ఫోబియా అనేది పుట్టుకతో మాత్రమే వచ్చే ఛాన్స్ లేదు, ఒకవేళ వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనల వల్ల కూడా అవి వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎస్ మేడం, ఇట్స్ నాట్ జెనెటిక్. మీకు బై బర్త్ వచ్చే మానసిక రుగ్మత ఏం కాదండి. మనం సొసైటీ నుంచి నేర్చుకుంటాం, మన చుట్టూ ఉండే పరిసరాలు కావచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఇన్ కేస్ అయినా యాక్సిడెంట్ లో డ్యామేజ్ జరిగి మీ బ్రెయిన్ లో ఏదైనా ఇంజూరీ అయితే అలాంటి సందర్భంలో తప్ప బయలాజికల్ అనేది ఎక్కడ ఉండదండి. ఫోబియాకి ఎక్కడ బయలాజికల్ ఉండదు. ఇట్స్ ప్యూర్లీ లెర్నడ్. మనం ఎక్కడి నుంచి ఎక్కడ ఒక చోట నుంచి ఎక్కడ చేసుకుంటాము ఎనీ ఫోబియాని. ఓకే, అంటే అది ఒకవేళ సరే ఈ ఫోబియా వచ్చింది అంటే చిన్న పిల్లల నుండి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడా సడన్ గా ఏదైనా ఫోబియా అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుందంటారా? ఇది ఏ ఏజ్ లోనే రావచ్చండి. అంటే ఆ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరుగుతుందనేది అంటే మోస్ట్ ప్రాబబ్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. ఒక ఫోబియా డెవలప్ అవడానికి మన బాల్యంలో ఎదురైన ఘటనలు అనేవి చాలా ప్రభావం చూపిస్తాయి. సమ్ టైమ్స్ మీరు యాజ్ ఎ అడల్ట్ గా కూడా మీకు ఏదైనా ఒక ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా అది సమ్ టైమ్స్ ఇట్స్ బికమ్ ఏ ఫోబియా కూడా మారే అవకాశం ఉంటుందండి. అయితే ఇటువంటి ఫోబియాస్ ఏదైనా వచ్చిన వాళ్ళు ఏ స్టేజ్ లో, ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళు ఏమైనా సైకాలజిస్ట్ కానీ ఇలా కన్సల్ట్ అయితే బెటర్ గా ఉంటుందంటారా? లేదంటే ఇలానే ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళే అవకాశం తప్పకుండా ఉంటుంది కదా? ప్రాణం తీసుకునేంత పెద్దవైతే కాదండి. అంటే అంత గ్లోరిఫై చేసి చూడాల్సిన అవసరం లేదు. బట్ సరైన అడ్రస్ చేయలేక, అంటే ఎర్లీ స్టేజ్ లోనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం కానివ్వండి, కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ అది చేయలేకపోవడం వల్ల ఒక్కోసారి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే అండి వాళ్ళకి ఒక పానిక్ అటాక్స్ వచ్చేస్తాయి. ఏ వస్తువు పట్ల లేదా ఒక జీవి పట్ల వాళ్ళకి ఒక ఫోబియా ఉందంటే దాన్ని చూడగానే వాళ్ళకి మనం ఏమనుకుంటామండి, చాలా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చీమకు భయపడటం ఏంట్రా అనుకుంటాము. మీ కంటికి చీమ చిన్నదిగా కనిపించు కానీ వాళ్ళ మైండ్ ఆ చీమని గ్లోరిఫై చేసి చూపిస్తుంది, పెద్దగా చూపిస్తుంది అన్నమాట. అందువల్ల వాళ్ళకి హార్ట్ బీట్ పెరగడం కానివ్వండి, స్వెట్టింగ్ కానివ్వండి, లేదా పానిక్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇట్ లీడ్ టు దిస్ టైప్ ఆఫ్ పెథటిక్ సిచ్యువేషన్ మైండ్. ఇలాంటి దురదృష్టమైన ఘటనలకి దారితీస్తారండి. ఓకే, అంటే ఒక రకంగా ఇది ఒక మానసిక వ్యాధి అని అనుకోవచ్చు అంటారా డాక్టర్ గారు? ఎస్ అండి, ఇది ఒక మానసిక అపసవ్యత. వ్యాధి అంటే కంటే కూడా అపసవ్యత అనొచ్చు అండి, ఒక అబ్నార్మాలిటీ అనొచ్చు. దీనికి ఏంటండి మనం సైకాలజీలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఒక థెరపీ ఉంటుంది మేడం. దాంట్లో కాగ్నిటివ్ రీస్ట్రక్చర్ అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. అలాగే సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్ ఒక థెరపీ ఉంటుంది మేడం. అదొక టెక్నిక్. అంటే ఏదైనా ఒక వస్తువు పట్ల వీళ్ళకి భయం ఉంటే దాన్ని నెమ్మదిగా గ్రేడెడ్ ఎక్స్పోజర్ అంటారు, నెమ్మదిగా వాళ్ళకి అలవాటు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఘటనలో చీమంటే మనీషా గారికి కొంత ఫోబియా ఉంది, భయం ఉంది. దాన్ని వీళ్ళంటే దశల వారీగా దాంతో ఎన్కౌంటర్స్ ని ప్లాన్ చేస్తారు అన్నమాట మనీషా గారు. అలాంటి గైడెడ్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుంది, గ్రేడెడ్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే ఆమెకి దాని పట్ల ఉన్న ఆ ఇరిటేషనల్ ఫీల్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక టెక్నిక్ వాడుతుందండి. అలాగే సమ్ టైమ్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్ఫుల్ టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ వాడుతుంటారు. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే లేటెస్ట్ గా 2014లో ఒక ఆల్ స్టడీస్ ఒక సమరైజ్ చేసి చెప్పిన ఏంటంటే ఎనీ ఫోబియాకి
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ప్లస్ ఎక్స్పోజర్ థెరపీ, అంటే ఆ వస్తువుని నెమ్మదిగా ఎక్స్పోజర్, ఈ రెండు కాంబినేషన్ లో చాలా ఎఫెక్టివ్ గా మనం తగ్గించవచ్చు అనేది నిరూపణ అయింది. ఓకే, అయితే మనకి ఎక్కువ మంది ఫోబియాస్ అనేవి ఏముండే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? క్లాస్ట్రోఫోబియా, లేదంటే ఇలా ఎత్తైన ప్రదేశాలకు వెళ్తే ఆక్రోఫోబియా, ఇలా ఉంటాయి అంటారు కదా. ఎక్కువ మంది మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎటువంటి ఫోబియాస్ తో ఎక్కువ బాధపడే అవకాశం ఉంటుందంటారు? ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక మంది సఫర్ అవుతున్న ఫోబియా ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అండి. మనం ఎక్స్పెక్ట్ చేయం, ఏదేదో అనుకుంటాం, కానీ ప్రపంచవ్యాప్తంగా అండి ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న అంశము పబ్లిక్ లో మాట్లాడటం. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఫియర్ ఉంటుందండి. అది టాప్ మోస్ట్ ఫోబియా ఇన్ పాపులేషన్. ఆ తర్వాత జనరల్ గా రెగ్యులర్ గా ఉండే ఏంటంటే కొద్దిగా నెగటివ్ ఫోబియా, ఇవన్నీ ఉంటూ ఉంటాయండి. అంటే చీకటి అంటే భయపడటము, హైట్ ప్లేసెస్ అంటే భయపడటము, ఇవన్నీ తర్వాత ఆర్డర్ లో వస్తూ ఉంటాయండి. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ఫోబియా అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మాక్సిమం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్లస్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇటువంటి ఫోబియాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు కదా. అంటే తర్వాత సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలంగా ఏమైనా ఉంటే కనుక అది స్లోగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందంటారా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా? అలాగేమైనా అంటే 100% తగ్గే అవకాశం ఉంటుంది మేడం. బట్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్. అంటే అసలు ఫోబియా రావడమే మనం వ్యక్తిగతంగా మన సరైన థింకింగ్ ప్యాటర్న్ లేకపోవడం వల్ల వస్తుంది కదండి. ఇర్రేషనల్ ఫియర్ అనేది అది సహేతుకం కాదు. సహేతుకం కాకుండా మీరు ఆలోచించినప్పుడే మీకు ఆ ఫోబియా వస్తుంది. కాబట్టి అక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అనేది ఉండాలి, ఒక ప్రొఫెషనల్ అసిస్టెన్స్ అనేది ఉండాలి. ప్రారంభ దశలోనే సైకాలజిస్ట్ ని కనుక అప్రోచ్ అవ్వగలిగితే వాళ్ళకి నేను చెప్పిన టెక్నిక్స్ వాడుతూ దాన్ని తగ్గించగలరండి. కొంచెం సివియర్ అయింది అనుకోండి, అంటే వీళ్ళు నెగ్లెక్ట్ చేసి అటాచ్ చేయకుండా ఉంటే మెడికేషన్ కూడా అవసరం అవుతుంది మేడం. ఓకే, అయితే డాక్టర్ గారు వాళ్ళకి ఇది ఒక ఫోబియా అనేది వాళ్ళకు వచ్చింది, దానివల్ల చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అని తెలియాలి అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుందంటారు? సహజంగా అందరికీ ఏదో ఒక ఫోబియా ఉంటుంది మేడం. బట్ అది మీ దైనందిక జీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంతకాలం ఏమీ ప్రాబ్లం లేదండి. ఓకే, అంటే మీ ఆఫీస్ వర్క్ కావచ్చు, లేదా హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు, వాటిలో ఈ అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంటే మీ నార్మల్ లైఫ్ కి ఎలాంటి ఆటంకం కలగకూడదు ఈ ఫోబియా వల్ల, ఈ టెండెన్సీ వల్ల. అంతవరకు పర్లేదండి. అది దాటిందంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుందండి. ఆ అడ్రస్ చేసే క్రమంలో మన థెరపీస్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానీ తీసుకుంటే దీన్ని సెట్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ భరత్ గారు.